ప్రభాస్ సలార్ మూవీతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నారు. ఇక తన నుంచి రాబోయే సినిమాలను చూసుకుంటే టాలెంటెడ్ డైరెక్టర్ కల్కి మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో ఒకటి, యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగారెడ్డితో స్పిరిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా స్పిరిట్ మూవీ నుంచి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. యానిమల్ ఇచ్చిన సక్సెస్ తో వరుస ఇంటర్వ్యూస్ లో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఓ బాలీవుడ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో రివీల్ చేశాడు. ఇప్పటికే స్పిరిట్ స్క్రిప్ట్ ఒక దాదాపు పూర్తయిందని, ఈ సినిమాలో గతంలో ఎప్పుడు చూడని ప్రభాస్ ను చూడబోతున్నట్లు తెలిపి ఫ్యాన్స్ లో జోష్ ను నింపారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ గల పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలిపారు. అందరూ అనుకుంటున్నట్లు స్పిరిట్ హర్రర్ మూవీ కాదని తెలిపారు. స్పిరిట్ సినిమా ఎలా ఉండబోతుందో అనేది చాలా విధాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ అర్జున్ రెడ్డిలో చూపించిన డ్రగ్స్ కంటే 90% పవర్ఫుల్ డ్రగ్స్ మాఫియా ఉండనుందని, అలాగే స్పిరిట్ లో చాలా స్పెషల్ డ్రగ్స్ అంటే భీకరమైన మత్తెక్కించే క్వాలిటీ డ్రగ్ తీసుకుంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఇందులో చూపించబోతున్నట్లు సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. స్పిరిట్ మూవీని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తుంది. యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తో మరో లెవెల్ కు వెళ్లడం మాత్రం కన్ఫర్మ్ అంటూ సినీ క్రిటిక్స్ చెప్తున్నారు. స్పిరిట్ అనేది ఒక నిజాయితీ గల పోలీస్ కథ అని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే ఇవ్వగలను అని చెప్పారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి కాకి దుస్తులు ధరించి లాఠీ జులిపించనున్నారు. ఇందులో ముడిపెన్నడు చూడని ప్రభాస్ ని చూస్తారని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ పోలీస్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. 8 భాషల్లో ఈ చిత్రం రానుంది. ప్రస్తుతం ప్రభాస్ రాజోసబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హర్రర్ చిత్రంగా ఇది రూపొందుతుంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇందులో మాలవిక మోహన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు కల్కి 2898 లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది. స్పిరిట్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.